జై గురుదేవ్. సంజీవని అమృతాహారం శ్రీ శ్రీ రామకృష్ణ గురుదేవుల 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని 14/10/2023వ తేదీన 75 రకాల అపక్వ ఆహారాలను తయారు చేసి మాస్టర్ గారికి, ఆర్కే ఫ్యామిలీ సభ్యులకు నివేదన చేశారు. ఆ పుస్తకం గురించి మనము ఈ ఆడియోలో వింటున్నాం. సంజీవని అంటే చనిపోతున్న వారిని బ్రతికించే విద్య. ఈ సంజీవని అమృతాహారము పుస్తకం కూడా అనంత ప్రాణశక్తి గురించి ప్రాక్టికల్గా తెలుపుతుంది. ఆహారం ద్వారా జీవశక్తిని వృద్ధి చేసుకొనుట తెలుపుతుంది. అమృతాహారం అని దేనిని అంటాం? జీవం కలిగిన ఆహారాన్ని కదా. జీవం ఎక్కడుంటుంది? ప్రకృతి అంతా ఉంది. ఆ అమృతాహారం ప్రకృతికి దగ్గరగా ఉన్న ఆహారం. అంటే సూర్యకిరణాలు సంపూర్ణంగా సమృద్ధిగా కలిగింది. ఆహారపరంగా సూర్యకిరణాలు డైరెక్ట్గా కలిగి ఉన్నది అమృతాహారం. అవి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు, గింజలు, నట్స్ మొదలైనవి. మనం తీసుకునే ఆహారం అపక్వ ఆహారం, అంటే వండకుండా ఉండేది అన్నమాట. అమృతాహారం ప్రథమ శ్రేణి ఆహారం. వండిన ఆహారం రెండవ శ్రేణి ఆహారం. జంతువులు కూడా సూర్యకిరణాలను గ్రహిస్తాయి. అయితే ఆ జంతు ఆహారము మూడవ శ్రేణికి చెందిన ఆహారం. ఆరోగ్యాభిలాషులకు, సాధకులకు ప్రథమ శ్రేణి ఆహారం ముఖ్యం. మన ఋషులు అందుకు పెద్ద ఉదాహరణ. అంతేకాకుండా జీవనశైలి సక్రమంగా, క్రమ పద్ధతిలో లేకుండా అస్తవ్యస్తంగా ప్రకృతికి దూరంగా జీవిస్తూ చాలా అనారోగ్యాల బారిన పడుతున్నాం. అలాంటి అనారోగ్యాల్లో ప్రథమమైనది మధుమేహం. మధుమేహం ఒక వ్యాధి కాదని, జీవనశైలి సవ్యంగా లేని కారణంగా వచ్చే అసౌకర్యమని ఎంతోమంది గురువులు ఉద్బోధించారు. అలాంటి వారే శ్రీ శ్రీ రామకృష్ణ గురుదేవులు. ఆయన్ని మాస్టారు అని పిలుచుకుంటాం. మాస్టారు గారు ఈ అమృతాహారాన్ని పెద్దపీట వేశారు. ఆయన ఎన్నో పరిశోధనలు ఆహారం మీద చేశారు. ఆయన ఎన్నో రోజులు ఈ ఆహారాన్ని తీసుకుని ఆయన శరీరం మీద దాని ప్రభావం ఎలా ఉంటుందో ఎక్స్పెరిమెంట్స్ చేశారు. స్థూల శరీరమే కాకుండా సూక్ష్మ శరీరం, మానసిక శరీరం మీద కూడా ఆహార ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేశారు. ఆ రీసెర్చ్లో ఒక భాగం ఈ సంజీవని అమృతాహారం పుస్తకంలో ప్రాక్టికల్గా తీసుకున్నాం. ముఖ్యంగా మధుమేహ నివారణకు ఆహారంలోని పిండి పదార్థాలు ముఖ్య కారణమని ఎంతో కాలం కిందట మాస్టర్ గారు ఆయన రీసెర్చ్లో తెలిపారు. పిండి పదార్థాలు రోజు తీసుకునే ఆహారంలో 150 గ్రాములకు మించకుండా ఉంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయని తెలియజేశారు. అంతేకాకుండా అపక్వ ఆహారం అనంతమైన ప్రాణశక్తిని కలిగి ఉంటుంది. అవి మనం తీసుకోవడం వల్ల మన ప్రాణమయ శరీరం శక్తిని పెంచుకుంటుందని తెలిపారు. ఎప్పుడైతే ప్రాణమయ శరీరం శక్తివంతంగా ఉంటుందో అనారోగ్యం దరిచేరదు. ముఖ్యంగా మొలకలు తీసుకుంటే మొక్కగా ఎదగడానికి దానిలో జీవము మనం చూస్తాం. ఈ జీవాంతం అయిన ఆహారం తీసుకోవడం వల్ల మనలోని జీవం ఇంకా వృద్ధి చెందుతుంది అనడంలో సందేహం లేదు కదా. ఈ పుస్తకంలో ప్రత్యేకత ఏంటి అంటే, రుచికరమైన అపక్వ ఆహారంతో పాటు ఆహార పదార్థాల యొక్క విరుగుళ్ళ కూడా కలిపి తయారు చేసిన రెసిపీలు ఇచ్చాం. ఆయుర్వేద శాస్త్ర ప్రకారం మానవునికి 3 ప్రకృతులు ఉంటాయని విన్నాం. వాత, పిత్త, కఫ. మనం తీసుకున్న ఆహారంలో ఈ 3 ప్రకృతులు ప్రభావితం చేస్తుంది. వీటిలో అసంతులన వల్ల అనారోగ్యం కలుగుతుందని చెప్తారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మేము ఉపయోగించిన ఆహార పదార్థాల యొక్క గుణాలను, విరుగుళ్ళను కూడా ఉపయోగించి పొట్టకి ఎలాంటి అసౌకర్యము కలగకుండా ఉండేలాగా ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు అనాసపండు కొంతమందికి గొంతులో ఇరిటేషన్ కలిగిస్తుంది. అలా కాకుండా ఉండడానికి విరుగుడుగా జీలకర్ర, ఉప్పు, తులసి ఆకులు, అల్లం, నిమ్మరసం మొదలైనవి ఉపయోగించాం. ఇలా అన్ని
రెసిపీల్లో ప్రధానమైన ఆహార పదార్థం యొక్క విరుగుడు ఇచ్చి అందరికీ ఆరోగ్యాన్ని కలిగించేలా ప్రయత్నం చేశాం. ఈ రెసిపీల యొక్క క్యాలరీలు, పిండి పదార్థాలు లెక్క కట్టి ఇచ్చాం. దీనివల్ల తక్కువ క్యాలరీలు ఉన్న రెసిపీలు బరువు తగ్గాలనుకునే వారికి, తక్కువ పిండి పదార్థాలు ఉన్న రెసిపీలు మధుమేహం ఉన్న వాళ్ళకి ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఆరోగ్యాభిలాషులకు, ఉపవాస దీక్షలో ఉన్నవారికి కూడా ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఈ పుస్తకం రూపకల్పనలో ఎంతోమంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ మా ప్రయత్నాన్ని అందరూ సహృదయంతో ఆదరిస్తారని, వీటిని ఉపయోగించుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ శ్రీ భాగీరథి రీసెర్చ్ టీమ్, శ్రీమతి అట్లూరి శ్రీలక్ష్మి గారు, శ్రీమతి భానుమతి గారు, శ్రీమతి గీతారాధిక గారు, శ్రీమతి రమామణి గారు, శ్రీమతి సుధా గారు శ్రీ భాగీరథి రీసెర్చ్ టీంలో ఉన్నారు. ఇందులో మొదటి ఆహారాన్ని గురించి చూద్దాం. కొబ్బరి తురుము 30 గ్రాములు, క్యారెట్ తురుము 30 గ్రాములు, ఖర్జూరం ముక్కలు 15 గ్రాములు, నెయ్యి 5 ml అన్నీ కలిపి తినేయడమే. ఇందులో శక్తి 174.2 క్యాలరీలు శక్తి ఉంటుంది. పిండి పదార్థాలు 12 గ్రాములు ఉన్నాయి. జయ గురుదేవ్ రెండవ వంటకం గురించి తెలుసుకుందాం. కొబ్బరి పాలు 100 ml, 100 గ్రామ్స్ కొబ్బరిని 100 గ్రామ్స్ వాటర్తో గ్రైండ్ చేసి దాని నుంచి పిప్పి తీసేసి పాలు వస్తాయి కదా, ఆ పాలు 100 ml పాలు, షుగర్ కానీ జాగ్రీ అంటే బెల్లం కానీ 7.5 గ్రామ్స్, కొంచెం ఇలాచీ పౌడరు కలిపి తీసుకోవాలి. దీనిలో ఎనర్జీ లెవెల్స్ 260 క్యాలరీస్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ 14 గ్రామ్స్ ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ది చూస్తే రైస్ ఫ్లేక్స్ అంటే అటుకులు వాష్ చేసి జస్ట్ ఒక 10 నిమిషాలు సోక్ చేసి తీసుకోవాలి, నానబెట్టి తీసుకోవాలి. అటుకులు, జాగ్రీ పౌడర్ 10 గ్రామ్స్, కొంచెం పాలు 50 ml పాలు, కొంచెం పెప్పర్ పౌడరు, ఇలాచీ పౌడరు కలిపి తీసుకోవాలి. ఫోర్త్ వన్ సేమ్ అటుకులతోనే, ఇది కూడా 60 గ్రామ్స్ అటుకులు కొంచెం వాష్ చేసి సోక్ చేసింది, కొంచెం పెరుగు 30 గ్రామ్స్ పెరుగు, కొంచెం సాల్ట్, పొమోగ్రనేట్ సీడ్స్ దానిమ్మ గింజలు 30 గ్రామ్స్, ఒక 10 ml వాటర్ పోసి తీసుకోవాలి. ఇందులో 162 ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ 33 గ్రామ్స్ ఉంటాయి. ఫిఫ్త్ రెసిపీ ఏంటి అంటే టమాటోతో చేసేది. టమాటో 75 గ్రామ్స్ తీసుకుని దాన్ని రౌండ్గా స్లైస్ చేసి దాని మీద పెప్పరు, సాల్ట్ పౌడర్ కలిపి పెట్టుకుని అది దాని మీద స్ప్రింకిల్ చేయాలి, జల్లాలి. ఆ టమాటో స్లైసెస్ మీద జల్లాలి. దాని మీద కొంచెం కోకోనట్ గ్రేటెడ్ కొబ్బరి తురుము తీసుకొని కొంచెం జల్లి అది ఒక మీల్ కింద తీసుకోవాలి.